అందరికీ నమస్కారం. నిన్నటి దినమున పసుపులేటి సురేష్ గురించి కిరణ్ రాయల్ తప్పుడు సమాచారం వీడియోలు పంపించారు. కిరణ్ రాయల్ పంపించేటప్పటికి మార్ఫింగ్ చేసినావు సరేను, పసుపులేటి సురేష్ బొట్టు పెట్టుకుంటాడు. అదెందుకు చేయలేకపోయినావు? అది చేయలేకపోయినావే కిరణ్ రాయల్. నీ తప్పులు ఎన్నున్నాయో నిన్ను ప్రశ్నించే వాళ్ళు లేరనుకుంటున్నావా? నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నావు కిరణ్ రాయల్? ప్రతిదీ తప్పులు. కొండపైన టికెట్లు అమ్ముకున్నావు, సినిమా హాల్లో ఫ్లాట్ టికెట్లు అమ్ముకున్నావు, అమ్మాయిల్ని ఎంతమందిని మోసం చేశావు. ఇవన్నీ చూసుకో కిరణ్ రాయల్. నీ తప్పులు ఎన్ని ఉన్నాయో చూసుకో. పసుపులేటి సురేష్ ప్రభుత్వం గురించి మాట్లాడుతాడు. పసుపులేటి సురేష్ కు అధికార ప్రతినిధి ఇచ్చారని నీకు కడుపులో మంటగా ఉంది. నువ్వు ఎదగలేవు, ఇతరులను ఎదగనివ్వవు. నీ పద్ధతి అది కిరణ్ రాయల్. పసుపులేటి సురేష్ కొత్తగా వచ్చినా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. పార్టీలో వైఎస్ఆర్సీపీలో మంచి పేరు సంపాదించుకున్నాడు. నీవు ఏమి పేరు సంపాదించుకున్నావు నీ జనసేనలో నుంచి చెప్పు కిరణ్ రాయల్. నువ్వు సంపాదించుకుందేది అమ్మాయిల్ని మోసం చేయడంలో ఫస్ట్. అమ్మాయిని మోసం చేసి సంపాదించుకున్నావు, దాంట్లో దిట్ట నువ్వు. మా పసుపులేటి సురేష్ గురించి మాట్లాడే అధికారం నీకు ఉందా? ఎందుకురా లోడుతా ఉంటావు నువ్వు? ఏమిరా నీకు వచ్చింది? ఎదగడానికి చూడరా ఫస్ట్. ఎదగనివ్వవు అన్నట్టుగా ఉంది. వాళ్ళ చేత వీళ్ళ చేత నువ్వు వీడియోలు పెట్టించడం కాదురా. నువ్వు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రా. ఎక్కడికి రమ్మంటావో మేమంతా వస్తాం. నీ గురించి మేము చర్చిస్తాం. నువ్వు చర్చకు సిద్ధమా? నీకు దమ్ము ధైర్యం లేదురా ఎదవా. నువ్వు ఎదగనివ్వవు. నీలో ఉండేది ఆ స్వభావం. నీ పక్కన నలుగురు కూడా జనసేన వాళ్ళు లేరు కదరా. ఎవరో ఒక ఆమె చేత నువ్వు పెట్టించావు. అది గుర్తుపెట్టుకో. నీ వాళ్ళంటూ నీకెవరూ లేరు. నలుగురిని కూడా నువ్వు సంపాదించుకోలేదు. మా సురేష్ కు వెనకాల ఎంతమందో ఉండారు. అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు అందరు ఉండారు. మంచి వ్యక్తి, మంచి స్వభావం గల వ్యక్తి పసుపులేటి సురేష్.